హాయ్ అండి, వెల్కమ్ టు ఆశీలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే రొయ్యల బిర్యానీ కుక్కర్లో సింపుల్గా ఎలా చేయాలనేది చూపిస్తానండి. దీనికోసం అయితే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి. దీనికోసం నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ 1 గ్లాస్ అయితే నార్మల్ సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు నచ్చిన రైస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇంక ఇప్పుడైతే రొయ్యల్ని నీట్గా వాష్ చేశానండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని అయితే ఒక ప్యాన్లో వేసుకుని దాంట్లోకి పసుపు, కారం, ఉప్పు అయితే వేసి ఈ వాటర్ అంతా ఇగిడే వరకు అయితే ఉంచానండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులోకి జీడిపప్పులు కూడా వేసానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని జీడిపప్పుని అయితే బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనైతే పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఇదే కుక్కర్లోకి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లోకి అయితే బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి బిర్యానీ ఆకు, జాపత్రి అండ్ నెక్స్ట్ చెక్క, యాలకులు, జాజి పువ్వు, ఇది వచ్చేసి బిర్యానీ స్టోన్ అండి. ఇంకా లవంగాలు, మిరియాలు, అలాగే షాజీరా కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ప్రాన్స్ కూడా యాడ్ చేశానండి. ఇవి కేజీ రొయ్యలు తీసుకొచ్చారండి. నేనైతే ఒక హాఫ్ ఇందులో వేసాను, ఇంకొక హాఫ్ అయితే కర్రీ చేస్తానండి. ఆ కర్రీ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా రొయ్యలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పుదీనాలోకి కొంచెం పెరుగు అయితే యాడ్ చేసి మిక్స్ అయితే పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టిన దాన్ని ఇందులోకి అయితే యాడ్ చేయాలి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. ఇందులోకి కొంచెం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టానండి కాస్త మగ్గడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశానండి. మూత అయితే పెట్టానండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను. ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వాటర్తో సహా అయితే యాడ్ చేయాలండి. ఇందులోకి నేను ఆల్రెడీ కొలిచి వేసుకున్నాను కదండి వాటర్ అనేది. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇంక ఈ రైస్ని వాటర్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకొని
మనకి టేస్ట్ కోసం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఏమైనా సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు కుక్కర్ని బెల్ట్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 3 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంకా దీంట్లోకి వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అయితే పైన ఇలా వేస్తున్నానండి. ఇంతేనండి, ఇలా సింపుల్గా రొయ్యల బిర్యానీ అయితే కుక్కర్లో అయితే చేసేసాను. దీనిలోకి నేను రొయ్యల కర్రీ కూడా చేశానండి, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.